గోవింద. కోనాయిపాలెంలో 5 రోజులు శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా 4వ రోజు పద్మావతి శ్రీనివాస కళ్యాణం జరిగింది. ఆ వీడియోలో ఇది పార్ట్ 3 అనమాట. పార్ట్ 1 పార్ట్ 2లో పద్మావతి సమేత శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందండి. ఆ కళ్యాణంలో ఎన్నో తంతులు జరిగాయండి. కంకణాలు కట్టడం, కాళ్ళు కడగటం, ఉత్తర జంధ్యాలు, కన్యాదానం, జీలకర్ర బెల్లం, తాళిబొట్టు, తలంబ్రాలు, దండల మార్పిడి, కొబ్బరికాయలు దొర్లించటం, సవతుల పోరు, స్వామివారు శిలారూపం దాల్చించడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు పార్ట్ 1 పార్ట్ 2లో జరిగాయి. ఇప్పుడు పార్ట్ 3లో పులిహార సేవ అండి. అంటే ఆ నైవేద్యాలతోటి శ్రీ వేడుకొండల వెంకటేశ్వర స్వామి రూపాన్ని వీళ్ళు మల్లేశ్వరి టీం వాళ్ళు చాలా కన్నుల విందుగా స్వామివారిని అలంకరించారు. ఒక్కసారి ఆ పులిహార సేవ చూద్దాం. అలాగే మంత్ర నివేదన, పూలపాటలు, ఆశీర్వచనాలు, నివేదనలు, హారతులు, చాలీసాలు, ఉయ్యాల సేవలు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇది పార్ట్ 3 అండి. శ్రీనివాస కళ్యాణంలో లాస్ట్ పార్ట్.
పళ్ళు పూలతోటి నైవేద్యాలతోటి ఎంత బాగా రూపుదాల్చారో. అద్భుతంగా ఉన్నాడండి స్వామివారు. రెండు కన్నులు సరిపోవట్లేదు. ఒక్కసారి గోవిందా గోవిందా. ఏంటి యాపిల్ అండి? ఏంటి యాపిల్ అండి? శ్రీనివాస
తర్వాత పూల పాటలండి. అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పూలతోటి, తులసి మాలతోటి, బంతి పూలతోటి, చామంతులతోటి, జాజి పూలతోటి, మల్లెపూలతోటి, అన్ని రకాల పూలతోటి స్వామివారికి పూజ చేశారండి.
ఆ పూల పాటలతోటి పూజ చేస్తూ ఆ గానామృతం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి వినండి.
తర్వాత పూల పాటల తర్వాత నివేదన చేసి హారతులు ఇస్తున్నారండి. ఆ హారతులు కూడా ఒక్కొక్క ఒత్తి నుంచి కూడా రెండవ ఒత్తి, మూడవ ఒత్తి అలా పొత్తులు పెంచుకుంటూ హారతులు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. ఒక్కసారి చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సూపర్ సూపర్ చెప్పు.
జై శ్రీరామ్. ఏంటి వేయలేదు వాణిగా అనిపిస్తున్నా అమ్మా, నేను ఒక ప్రకటన చేస్తున్నాను. వచ్చే సంవత్సరం ఏంటి వేయలేదు వాణిగా అనిపిస్తున్నా అమ్మా, నేను ఒక ప్రకటన చేస్తున్నాను. వచ్చే సంవత్సరం కాలేదండి ఇంకొకసారి
ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాది మృదన్నమ్మ అచ్యుతాసుర శ్రీ గోపాది సమయ శ్రీ వెంకటేశ్వర స్వామి పదకొండు సభలలో సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. సమస్త రాజావతార సిద్ధావతార భక్తావతార శ్రీ గోపాది సమయ శ్రీ వెంకటేశ్వర స్వామికి చారద సేవ సమర్పయామి. చత్రం శ్రీ భగవాని శ్రీ స్వామి చరణం చరణం సమర్పయామి. స్వామి స్వామి నీకు ఎంత బాగా అలంకార ప్రియున్నాడు, ఎంత బాగా నీకు నేను అలంకారం చేశామో స్వామి. ఆ దృశ్యాలను ఆనందంతో చూసుకొని ఆనందపడి ఆనందం చేసి ఏ అభీష్టంతో అయితే కలిసి ఈ కార్యక్రమం నిర్వహించామో దాన్ని సంకల్ప సిద్ధి చేయండి. స్వామి గారి అర్థంలో నేను చేసిన అలంకారాన్ని చూపిస్తూ నాకు కావాల్సిన స్వామి దగ్గర నుంచి అంగారి తీసుకోవాలి. గోవిందా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు, స్వామివారికి పంచావత్రయం పట్టు వస్త్రాలు అన్ని స్వామివారికి సమర్పిస్తున్నారండి. వీరి కుటుంబానికి వీరికి అందరూ వెంకటేశ్వర స్వామి అమ్మవారి మంగళాశాసనాలు తప్పక ఉండాలని చెప్పి వీరి అభిష్టం నెరవేరాలని, వీరి కుటుంబం ఎన్నవేళ శుభంగా ఉండాలని, అష్టలక్ష్మి ప్రార్థించాలని, శగలక్ష్మి కుటుంబంలో నుండి ఇలా పదే పదే మన కార్యక్రమాలు ఏ ప్రమాదం కార్యక్రమాలు చేసినా వారికి ఇలాంటి వస్తువులను ఇవి భగవంతుని సమర్పించే శక్తిని, యుక్తిని, డబ్బుని అన్నింటి స్వామివారి కలుగజేయాలని మనసారా ప్రార్థిస్తున్నాం. ఆంటీ పట్టుకోరా ఫోటో తీస్తాను. ఆంటీ ఇచ్చారా 100 రూపాయలు ఇచ్చారా? మళ్ళీ తర్వాత హనుమంతుడు దిగి వచ్చాడండి. ఆ ఆంజనేయ స్వామికి చాలీసా చదివారు. ఎంత అద్భుతంగా చదివారండి. ఆ హనుమంతుడికి కూడా తమలపాకులతోటి పూజ చేస్తూ హనుమాన్ చాలీసా చదివారు.
జన్మ జన్మ కేతు హనుమాన్ చాలీసా ముగించుకున్న తర్వాత స్వామివారికి ఉయ్యాల సేవ చేశారండి. వెంకటేశ్వర స్వామి వారికి చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఆ కార్యక్రమం. ఒక్కసారి చూడండి. అరమోర్పు కనులు వాల్చి పవళించి నారాయణ పవళించు శ్రీనివాస నా తండ్రి పవళించు వెంకటేశ పవళించు వేద వేద్య కట్టి పూల ఉయ్యాల అలివేలు మండములు పూవంతులాటలు ఆడుచు సతులతో సరసంబులాడుచుండా నును సిక్కులకబోయు కల్లులను గాంచుటై మా భాగ్యము పవళించు శ్రీనివాస నా తండ్రి పవళించు వెంకటేశ పవళించు వేద వేద్య కట్టి పూల ఉయ్యాల అలివేలు మంగమ్మతో అటు ప్రక్క పద్మావతి తోడను తిరుగుడి సతుల నడుమ పవళించు వలపు వర్షింపగా పవళించు శ్రీనివాస పవళించు వెంకటేశ పవళించు వేదనేద్ర కట్టి పూల ఉయ్యాల లాలి లాలి అనుచును భక్తులు లాలి పాటలు పాడగా ముచ్చట్లు యాడి అతివలతో హాయిగా నిదురించుమా పవళించు శ్రీనివాస నా తండ్రి పవళించు వెంకటేశ పవళించు వేద లాస్ట్ గా స్వామివారి ఉయ్యాల సేవ ముగించుకున్న తర్వాత అందరికీ ఆశీర్వచనం ఇచ్చారు. గోత్రనామాలు చదివి మరి చాలా అద్భుతంగా ఇచ్చారు మల్లేశ్వర్ గారు. పరాభవ నామ సంవత్సరం విశ్వాస నామ సంవత్సరం వెళ్ళిపోయి పరాభవ నామ సంవత్సరం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం పరాభవ నామ సంవత్సరంలో మొట్టమొదటి రోజుగా మొట్టమొదటి కార్యక్రమం మాకు ఈ కోనాపాలలో అత్యద్భుతంగా ఎంతో ఆనందంగా ఎంత చక్కగా
ఆధ్యాత్మికంగా ఎంత అద్భుతంగా జరిగిందంటే మేము ఈ 263 గానా మొత్తం ఇది. ఇంతవరకు ఎవరు కూడా మగవాళ్ళు ఇంత దీక్షగా శ్రద్ధగా కూర్చోలేదండి ఎవ్వరు కూడా. చక్కగా ఆధ్యాత్మికంగా శ్రద్ధగా కదలకుండా ఎవరు కూర్చోలేదండి. కార్యక్రమం మొదల నుంచి చివరి వరకు కూడా చక్కగా ఓపిక కూర్చున్నారు. మాకు మొట్టమొదటి కార్యక్రమం చాలా ఆహ్లాదంగా ఆనందంగా జరిపించారు. మీరు బోడీ కొట్టారు, పరాభవ సంవత్సరంలో మీరే బోడీ కొట్టారు. ఇక మా కార్యక్రమాలన్నీ కూడా ఇలాగే చక్కగా జరగాలని మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. అయితే చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు కానీ అండి, మీరందరూ పొద్దు నుంచి మాదొకే సమాజం అనుకుంటున్నారు. కానీ 2 సమాజాలు కలిసి ఇంతవరకు ఏ మాట పొరపచ్చాలు లేకుండా చక్కగా నిర్వహించుకుంటున్నాం. మేమందరం కూడా చక్కగా ఒకే సమాజంలాగా చేసుకుంటున్నాం. అయితే మీరందరూ కూడా దాతలందరూ కలిసి ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే మీ అందరికీ కూడా భగవద్ అనుగ్రహం చాలా పుష్కలంగా ఉందండి మీకు. అలాగే రేపు శ్రీరామనవమి కార్యక్రమాన్ని కూడా ఇంకా అత్యంత వైభవంగా మీరు జరిపిస్తారు, జరుగుతుంది కూడా. మేము అలానే ఆశిస్తున్నాము. అలాగే మళ్ళీ మమ్మల్ని ఇలాగే రప్పించి మా చేత ఇటువంటి కార్యక్రమాలు చేయించి మమ్మల్ని కూడా ఆనందపరచాలని కోరుకుంటున్నాము. ఈ పరాభవ నామ సంవత్సరం అంతా కూడా మీకు ఇలాగే ఆధ్యాత్మిక చింతనతో ఆయురాలతో ఆనందోత్సాహాలతో గడిచిపోయి ఇలాగే వైభవంగా ఏ కార్యక్రమం చేసినా ఇలాగే చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే భగవంతుడి యొక్క మంగళ శాసనాలు ఈ దంపతులందరికీ కూడా పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించిన పూజలో పాల్గొన్న దంపతులు మహంకాళి మోహన్ రావు గారు, లక్ష్మీ కుమారి గారు, వెలిశెట్ల గోత్రీకులు. అలాగే వెలిశెట్ల గోత్రీకులు మహంకాళి నరసింహారావు గారు, నాగలక్ష్మి గారు పుణ్య దంపతులు. ఈ పుణ్య దంపతులకి ఆ పుణ్య దంపతులకు కూడా భగవంతుడి యొక్క మంగళ శాసనాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే బుక్కినేని సురేషు, సుజాత పుణ్యట్ల గోత్రీకులు, వారి కూడా భగవంతుడి యొక్క మంగళ శాసనాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే కార్యతల్లి రమేషు, రజని పునగశిల గోత్రీకులు, వీరికి కూడా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే రంగిశెట్టి రామకృష్ణ, వరలక్ష్మి పుణ్య దంపతులు ఉల్లేట్ల గోత్రీకులు, వారికి కూడా భగవంతుడి యొక్క మంగళ శాసనాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయిస్తూ ఆనందోత్సాహాలతో గడిచిపోవాలని కోరుకుంటున్నాం. తెరపాటి సురేష్ గారు కార్యక్రమ నిర్వాహకులు చక్కగా ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారంటే వారికి భగవద్ అనుగ్రహం పుష్కలంగా ఉందండి. అది ఖాయం. చక్కగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తారు, చేస్తారు. అలాగే మహంకాళి మోహన్ గారి వంశం, మహంకాళి నరసింహారావు గారి వంశం, బుద్ధినేని సురేష్ కుమార్ గారి వంశం, తారేపల్లి రమేష్ గారి వంశం, రంగిశెట్టి రామకృష్ణ గారి వంశం, సురేష్ గారి వంశం, శ్రేయోస్తు వాంఛిత మనోరథ సిద్ధిరస్తు విద్యా వివేక నిత్యోస్తు పురాణ గోష్ఠ్యాం ధనధాన్య సమృద్ధిరస్తు శ్రీ శ్రీనివాస దయయా యువయోస్తు నిత్యం. త్వరలో వివాహం జరగాలని, వాళ్ళ మిస్సెస్ కి అసలు బాగా ఆరోగ్యం బాగుండాలి, అలాంటివి చెప్పండి. మమ్మల్ని అందరినీ పిలవాలని వినపడిందా? సురేష్ గారి సతీమణి లక్ష్మీ ఇటువంటి కార్యక్రమానికి వచ్చి ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది సత్యం, నిత్యం. అలాగే వారి కుమార్తె వివాహాన్ని మాకందరికీ కూడా భోజనాలు ఉన్నాయి కదండి. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాం. నాగలమ్మ వైపు జాతి
நீராடினார் ஈங்கினாடெல்லாம் திங்கள் மும்மார் பெய்து ஓங்கும் பெரும் செந்திலோடு கைதுகட பூங்குகளை போது பெருவண்டி கண்புடுப்பா தேங்காறு புக்கிருந்து சேர்த்து மலை பத்தி வாங்க குளம் நிறைக்கும் வள்ளல் பெரும்பு சுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ பாடி நாங்கெல்லாம் பாவைக்கு ஜாத்தி நீராடினார் ஈங்கினாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கும் பெரும் செந்திலோடு கைதுகட பூங்குகளை தேங்காறு புக்கிருந்து சேர்த்து மலை பத்தி வாங்க குளம் நிறைக்கும் வள்ளல் பெரும்பு சுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శ్రీనివాస నా తండ్రి పవళించు వెంకటేశ పవళించు ఇప్పటిదాకా ఈ మల్లేశ్వరి టీం వాళ్ళు 263 కళ్యాణాలు చేశారండి. ఇది 4వసారి అండి. స్వామివారి కృప వల్ల ఇప్పటికి చాలీసా కార్యక్రమం చేశాము, భజన కార్యక్రమం చేశాము, ఇవాళ కళ్యాణ కార్యక్రమం కూడా చేశాము. అసలు మేము ఈ ఊళ్ళో కాలు పెట్టడానికి మూల పురుషుడు మా ధర్మాచారి గారు నరసింహారావు గారు అని వచ్చాం. తర్వాత మమ్మల్ని ఆనందంగా రిసీవ్ చేసుకున్న వాళ్ళు మోహన్ రావు గారు, సురేష్ గారు. మోహన్ రావు గారు ఇక్కడ పరిచయం కాదని షిరిడి సత్రంలో మేము కార్యక్రమం చేసి వచ్చేటప్పుడు వాళ్ళ సొంత మనుషులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా మర్యాదలు చేస్తారో వచ్చేటప్పుడు మమ్మల్ని అంత బాగా చూసి అసలు మేము వేరే చోట కార్యక్రమం చేసామని అనుభూతి లేకుండా ఇంటి మనుషులాగా మమ్మల్ని పంపించారండి. సురేష్ గారు ఇవాళ కార్యక్రమం మేము పెట్టడానికి సురేష్ గారు మూలకర్తలు. సురేష్ గారు అమ్మా మల్లేశ్వరి చాలీసా చేస్తా అంటే కాదు సార్, జ్ఞానామృత కళ్యాణం బాగుంటుందండి, బంగారు తల్లి చక్కగా చేయండి అమ్మా, నా పేరు నిలిపాను. సురేష్ గారు మీ పేరు నిలిపామా? ఇంతమంది వీళ్ళందరి సహకారంతో నేను రాజేశ్వరి గారు ఇద్దరు 2 సమాజాలు కలిపి ఎంత కార్యక్రమాన్ని మేము నిర్వహించామండి. మీ అందరి నోటి ద్వారా ఈ కార్యక్రమం బాగుందని మాటను అనిపించుకున్నాం చాలు. ప్రతి సంవత్సరం శ్రీరామోత్సవాల్లో ఏదో ఒకటి మాకు చేతనైన కార్యక్రమం తప్పకుండా ఇక్కడ నిర్వహిస్తామండి. అందరి సమక్షాన్ని మేము చెప్తున్నాం. మేము మోహన్ రావు గారికి, సురేష్ గారికి, మా ధర్మాచారి గారికి చిరు సన్మానం మా సమాజం అందరి తరఫున చేస్తున్నామండి. దయచేసి కాదని సురేష్ గారు కూడా బాగా ఎక్కువగా చేస్తాం. మొత్తం వెహికల్ డ్రైవ్ వెహికల్ కొన్నాము. వచ్చే సంవత్సరం ఇంకా గ్రౌండ్ గా చేస్తాం. చేసాము. పిల్లలతో
ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నాన్ స్టాప్గా 7 గంటలు చేశారండి. అందరూ కూడా అసలు టైం చూసుకోలేదండి. భోజనానికి కూడా వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో మునిగిపోయారండి. వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అద్భుతం ఏంటో తెలుసా? శిశువు నుంచి వృద్ధుడు వరకు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ విపక్షం లేకుండా ఆయన్ని దర్శించగానే మన మనసు లాగేస్తాడండి. ఆ వేడుకొండలవాడు అంత బాగున్నాడో అని అనిపిస్తాడండి. వెనక్కి నడవటం అలవాటే ఉండదండి. మీరు గమనించారో లేదో, తిరుపతిలో మనం దర్శనానికి వెళ్ళినప్పుడు తోసేస్తున్నా సరే గోవిందా 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 అంటూ బయటకు వచ్చేసినా సరేనండి, అలా ఒక్కసారి తొంగి చూస్తూ ఉంటాం స్వామివారిని. అంత అద్భుతంగా ఉంటాడండి. మన మనసుల్ని లాగేస్తాడండి ఆ 7 కొండలవాడు. అంత అద్భుతంగా తిరుపతిలో ఉన్నంత అద్భుతంగా స్వామివారిని అలంకరించారు చూసారా? ఈ మల్లేశ్వరి టీం వాళ్ళు రూపాయి కూడా తీసుకోకుండా ఈ పూజా కార్యక్రమం జరిపిస్తారండి. అక్కడ మనకు కావాల్సినటువంటి పూలదండలు పళ్ళు ఇవి మాత్రమే మనం తెచ్చుకోవాల్సింది. వాళ్ళు పూజ మొత్తం ఫ్రీగానే చేస్తారు. ఆ అలంకరణ ఆ విగ్రహాలు కూడా వాళ్ళే తెచ్చుకుంటారండి. అంతా ఫ్రీగానే చేస్తారండి. మీలో ఎవరికైనా సంతానం లేని వాళ్ళకి సంతానం అందాలన్నా, పెళ్ళి కాని వారికి పెళ్ళి అవ్వాలన్నా, ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం రావాలన్నా, మీ లైఫ్లో మీరు సర్ది పెట్టుకోలేనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఈ స్వామివారి పీఠాన్ని పెట్టుకొని కళ్యాణం జరిపిస్తే మనకు అంతా శుభమే జరుగుతుందండి. మీరు ఏ కోరికైతే అభిష్టించుకొని ఈ కళ్యాణం జరిపిస్తారో అది తప్పక జరుగుతుంది. తదాస్తు తదాస్తు తదాస్తు. మీలో ఎవరికైనా ఈ కళ్యాణం చేయించుకోవాలి అంటే నేను స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. గోవిందా గో